ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగునగాక. పరిశుద్ధ వారములో మూడో రోజు వెనస్డే మనము ఉన్నాము. ఈరోజు ఒక పరిశుద్ధ వారంలో దేవుడు ఏమి మాట్లాడేది అనేది చూసుకుందాం. సో 12 మందిలైన శిష్యులలో యూదా ఇస్కరియోతు దేవుణ్ణి ఎలా అధికారులకు పట్టించబోతుండనేది ఈ వాక్యంలో మనము చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన. అందుకు వారు 30 వెండి నాణ్యాలు దూచి వానికి ఇచ్చిరి. వాడప్పుడు నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అంటే దేవుడిని ఎలా అప్పగించాలని తనలోనే ఉన్న శిష్యుడు యూదా ఇస్కరియోతు దేవుని అప్పగించాలని ప్రధాన యాజకులతో ఒక పై అధికారులతో ఉన్నవారిని యేసయ్యను పట్టించాలని వాళ్ళ దగ్గర ఈ విధంగా, నేను యేసయ్యను అప్పగిస్తే నాకేమిస్తారని అధికారులతో ఒక బేరము ఆడుతుండు. సో దేవునికి ఇవన్నీ కూడా తెలుసు. మనము ఇవన్నీ చదువుకునే ముందు ఒక సన్నివేశం ఏం జరుగుతుంది అని అంటే, యేసయ్య అవన్నీ చేసిన పస్కా పండగ వస్తుందని తెలిసి అక్కడుండే ప్రధాన యాజకులు ఆయన్ని పట్టుకోవాలని చూస్తారు. కానీ పండగ రోజులలో పట్టుకుంటే ఇక్కడుండే జనాలు చాలా అల్లరి చేస్తారని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆయన పట్టుకోకుండా ఆయన ఒక తగిన సమయము కనిపెట్టుకొని యూదా ఇస్కరియోతు వచ్చి ఈ విధంగా దేవుణ్ణి అప్పగించాలని చూస్తారు. అప్పుడు వాళ్ళు ఒక శిష్యుల ఇంటి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు వచ్చి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ వచ్చి ఆయన్ని దేవుణ్ణి ఎరిగి తన పాపాలను క్షమించాడని తెలిసి ఆమె ఏం చేస్తుంది, విలువగల అత్తరు తీసుకొని వచ్చి ఒక సెంట్, మన భాషలో చెప్పాలంటే సెంట్, అది తీసుకొని వచ్చి దేవుని పాదాల పోసి తన వెంట్రుకలు, ఆడవాళ్ళకి స్త్రీలకు వెంట్రుకలు ఎంత ఘనత మహిమ, సో ఆ వెంట్రుకలతో దేవుణ్ణి తుడుస్తుంది. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళు శిష్యులు, ఈ శిష్యుడు కూడా అంటది, ఇంత విలువైన వాటిని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు దేవుడు ఒక మాట, ఆమె చేసేది మంచి కార్యమే, మీకు ఇప్పుడు తెలియదు, నన్ను ఆ శరీరం భూస్థాపన చేసిన తర్వాత మీరు ఆ మాటని మీరు గ్రహిస్తారు. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండను అని యేసయ్య అక్కడున్న శిష్యులతో ఆ సమూహంలో కూడిన వారితో ఈ ఒక సంభాషణ అంతా చెప్తాడు. అప్పుడు వచ్చేసి యూదా ఇస్కరియోతు వచ్చేసి ప్రధాన యాజకులతో ఆయన తగిన సమయం ఎప్పుడు వస్తుందా వేచి ఉండము, ఈయన్ని అంబివేద్దాము అని అప్పుడు పోచి ఉంటాడు. సో మూడో ఒక బుధవారము పరిశుద్ధ వారములో ఈ ఒక సన్నివేశం అంతా జరుగుతుంది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.